హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గాయస్, ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అదే సెలబ్రిటీ శారీ రీక్రియేషన్ అండి. ఈరోజు నేనైతే ఒక సెలబ్రిటీ శారీని రీక్రియేట్ చేద్దాము అనుకుంటున్నాను. అది వచ్చేసి దీపికా పడుకొనే కట్టుకున్న ఈ గోల్డ్ కలర్ శారీ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. ఈ కలర్ శారీని అండ్ శ్రీలీల కట్టుకునే ఈ బ్లూ కలర్ శారీని అయితే రీక్రియేట్ చేద్దాము అనుకుంటున్నాను. సో గైస్, ఈ బ్యూటిఫుల్ శారీస్ని రీక్రియేట్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనము పర్చేస్ చేసేద్దాము. నా దగ్గర అయితే ఆల్రెడీ గోల్డ్ కలర్ శారీ అయితే నా దగ్గర ఉంది. సో దానికి కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకుందాము. లేసెస్ అవన్నీ అండ్ బ్లూ శారీ అయితే నేను చూసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో గైస్, నేను రీక్రియేట్ చేయాలనుకున్న శారీ అయితే ఇదే కనిపిస్తుంది కదా, మొత్తం షిమ్మర్ శారీ. క్లాత్ చూస్తే కూడా మీకు తెలుస్తుంది. సో ఇది వచ్చి బాటమ్, కింద చిన్న బార్డర్ లాగా కనిపించదు, షిమ్మర్లోనే కలిసిపోతుంది. సో దీన్ని ఇప్పుడు నేను రీక్రియేట్ చేయబోతున్నాను. దీని లుక్ ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. సో గాయస్, నేనైతే నిజాంపేటలో ఉన్న నార్సింగ్కి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి జైంట్ బ్యాక్ సైడ్ వస్తుంది, మీకు ఐడియానే ఉండుంటుంది అందరికీ. నేను యూజువల్గా ఎప్పుడు అమీర్పేట్కి వెళ్తాను, ఈసారి ఇక్కడ ట్రై చేద్దామని అయితే వచ్చేసాను. నార్సింగ్లో ఆల్మోస్ట్ లేసెస్ కూడా దొరుకుతాయి, బట్ నిజాంపేటలో ఉన్న నార్సింగ్లో మాత్రం లేసెస్ అయితే లేదు. సో నేనైతే శారీ అయితే చూద్దామని చెప్పి వచ్చేసాను. సో బ్లూ కలర్ శారీ దొరుకుతుందేమో అని చెప్పి చూసారు కదా, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇక్కడ అవన్నీ కూడా మనం లెహెంగాగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటాయి. అండ్ కింద కూడా అంత డిజైన్ అంతా వచ్చింది కదా. సో ఇలాంటి కోటా శారీస్ అండ్ షిఫాన్ శారీస్ అయితే చాలా ఉన్నాయి, కానీ నాకు కావాల్సింది అయితే దొరకలేదు. సో నెక్స్ట్ నేను అమీర్పేట్లో అయితే ట్రై చేస్తాను. సో పక్కనే ఉన్న కేఆర్ కసెట్ అని చెప్పి నిజాంపేట్ నార్సింగ్ పక్కనే ఉంటుంది ఇది కూడా. ఇక్కడైతే లేసెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో దాని పక్కనే ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇక్కడైతే మనకి లేసెస్ కానివ్వండి, హ్యాంగింగ్స్ కానివ్వండి, బ్లౌజెస్కి అండ్ శారీస్కి కొంగు వేసుకుంటారు కదా డ్రాజిల్స్, అవన్నీ కూడా దొరుకుతాయి. చాలా పెద్ద షాప్ ఇది. అండ్ శారీ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కావాలన్నా దొరుకుతాయి. అండ్ బ్లౌజెస్ అండ్ మ్యాచింగ్ బ్లౌజెస్, దుపట్టాస్ చాలా బాగుంటాయి కూడాను. సో నేనైతే ఇంకా మ్యాచింగ్ కోసం అయితే చూస్తున్నాను. అన్నీ చూడటంతో మనకి మైండ్ అయితే చాలా డిస్టర్బ్ అయిపోతుంది. అన్ని లేసెస్ అంత కలెక్షన్ ఒక్కసారిగా చూస్తే మనం ఏం కొనాలో కూడా మర్చిపోతాము. సో కంపల్సరీ అందరూ ఎవరైనా ఇలా షాప్కి వెళ్ళే ముందు ఒక ఐడియాతో వెళ్ళామనుకోండి, మనకి ఈజీగా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే ఈజీగానే మ్యాచ్ అయిపోతుందేమో అనుకున్నా, కానీ పర్టికులర్గా అసలు మనకు కావాల్సిన లేసెస్ అంటే మాత్రం అసలు మ్యాచింగ్ దొరకడం చాలా టైం పట్టింది. నేను మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో షార్ట్ కట్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఈజీగా ఇక్కడ స్క్రీన్ మీద చూసేస్తున్నారు. బట్ నాకైతే ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అయితే పట్టింది ఇదంతా మ్యాచ్ చేయడానికి. ఫైనల్గా అయితే నేనైతే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇదిగోండి, ఇలా 2 లేసెస్ అయితే తీసుకున్నాను. ఒకటి చిన్న లేసు, ఒకటి పెద్ద లేసు. సో ఫైనల్ అయితే నాకైతే మ్యాచింగ్ అయితే దొరికేసింది. సో బ్లూ కలర్కి అయితే ఓన్లీ ఇంకా ఇక్కడైతే దొరకలేదు. నేను అమీర్పేట్ మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేనైతే ట్రై చేయాలి. సో కానీ అది మాత్రం నేను వీడియో వ్లాగ్ అయితే నేను ఆ రోజు షూట్ చేయలేదు, సడన్లీ దొరికేసింది. సో అదైతే నేను మీకు డైరెక్ట్ శారీయే చూపించేస్తాను. సో ఇక్కడైతే చూసారు కదా, ఇలా నెట్టెడ్ శారీస్ కానివ్వండి, ఇంకొకటి మన ఆల్రెడీ మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ కూడా దొరుకుతాయి. అండ్ ఇదిగోండి ఈ వైట్ మెటీరియల్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి మనకి ఘాగ్రాస్ కానివ్వండి, మనం డై కూడా చేసుకోవచ్చు ఆ క్లాత్స్తో. సో డాజిల్స్ చూసారా ఎంత బాగున్నాయో. మనం ఎప్పుడైనా ఏదైనా షాపింగ్ చేసే ముందు ఇది కొనేయాలి,
ఇలా కొనేయాలని చెప్పి చాలా అయితే మనము అనుకొని వెళ్తాం కదా, అక్కడ అన్ని ఐటమ్స్ చూసేసరికి మన మైండ్ మొత్తము ఇది చూద్దాము అది చూద్దాము, మనం వెళ్ళేదేమో శారీ కోసము కానీ చూసేది మాత్రం డ్రెస్సెస్ చూస్తాము, లాంగ్ ఫ్రాక్స్ చూస్తాము, అన్నీ చూస్తాం కదా. సో మన లేడీస్ మెంటాలిటీయే అంతే, వెళ్ళిన దాని మీద అయితే మనం చూడము. సో ఎందుకంటే ఐటమ్స్ అవన్నీ మనల్ని అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడైతే చూసారు కదా, డాజిల్స్ అయితే చాలా ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చినాయి. సో ఏ శారీకి కొనాలి అని చెప్పి అక్కడ హ్యాంగ్ చేశారు కాబట్టి నేను థింక్ చేసి మరీ తీసుకుంటున్నాను, నాకు ఐడియా లేకపోయినా కూడా. సో ఇక్కడ అయితే చూసారు కదా, పోచంపల్లి లెహంగాస్, దానికి కావాల్సిన చున్నీ కూడా అక్కడే దొరుకుతుంది అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా అక్కడే దొరుకుతుంది. అండ్ మనకి ఏదైనా డైబుల్ కావాలన్నా కూడా అక్కడ వాళ్ళే చేసిస్తారు. సో గాయస్, ఇది వచ్చి బెనారస్ దుపట్టా. ఇది వచ్చేసి మనం ఏదైనా పట్టు డ్రెస్సెస్ లాంటివి స్టిచ్ చేయించుకొని దానిపైనకి ఇది వేసుకుంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇలా మెటీరియల్ తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా టైలర్ని పిలిపించేసి నేను ఈ స్టిచ్చింగ్ అయితే ఇంకా చేయించేసుకోవాలి. సో ఈ రీక్రియేట్ చేయడం అనేది, వీడియో చేయడం అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఎలా వస్తుందో చూసేద్దాం. సో ఈ వీడియోలోనే మళ్ళీ అగైన్ హాయ్ చెప్తున్నాను. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ మళ్ళీ అగైన్ ఈ షూట్ చేస్తున్నాం మేము. ఈరోజు వచ్చేసి నేను రీక్రియేట్ చేసిన శారీస్ మీద షూట్ అయితే చేస్తున్నాము. సో దాన్ని అయితే ఈరోజు ఇది వ్లాగ్గా చేసి చూపిస్తున్నాను, నేను ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అనేది. సో ఎర్లీ మార్నింగ్ అయితే 7:30కి అయితే మా షూట్ అయితే స్టార్ట్ చేసేసాము. సో వీళ్ళు వచ్చేసేసి మంజు నా హెయిర్ స్టైలిస్ట్ అండ్ పవన్ వచ్చేసి మేకప్ ఆర్టిస్టు. బాగా చేశారు వీళ్ళైతే. సో వీళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో ఫస్ట్గా ట్రై చేస్తున్న శారీ అయితే దీపికా పడుకునే కట్టుకున్న గోల్డ్ కలర్ శారీ. ఇదైతే పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది. ఈ శారీని అయితే ఈరోజు ఫస్ట్గా నేనైతే ట్రై చేయబోతున్నాను. ఐఎమ్ జస్ట్ రీగల్లీ వెయిట్ చేస్తున్నాను ఆ శారీని ఎలా స్టైల్ చేయాలి, ఎలా ఏంటి అనేది మ్యాక్సిమం అయితే అలాగే ట్రై చేస్తున్నాను. హెయిర్ స్టైల్ కానివ్వండి, శారీ వేరింగ్ కానివ్వండి, అన్నీ కూడా యాక్సెసరీస్ కూడా సేమ్ అలాగే అయితే కలెక్ట్ చేశాను. అంటే సేమ్ పిన్ టు పిన్ అయితే సేమ్ దొరకవు కదా. సో మోస్ట్లీ అయితే ట్రై చేశాను నేను. ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత, నేను ఈ మధ్య షూట్స్ అవి వెళ్ళడం లేదు కదా, సో చాలా రోజుల తర్వాత మేకప్ ఇవన్నీ కూడా యూజువల్లీ నేనే చేసుకుంటాను. ఈరోజు అయితే ఏంటి అని అంటే నా మేకప్ ఆర్టిస్ట్ని వాళ్ళని అయితే పిలిపించాను. సో చూసారు కదా, ఈ లుక్ అయితే ఇలా వచ్చేసింది. సో మార్నింగ్ కదా, చాలా ఆకలి అవుతుంది. సో మా ఇంట్లో నుంచి రాగి జావ అయితే నేను తాగుతున్నాను. మనం ఎంత మేకప్ ఎంత రెడీ అవుతున్నా కూడా మన హెల్త్ అనేది చాలా ముఖ్యం కదా. మనం యాక్టివ్గా ఉండాలి అని అంటే ఏదో ఒకటి తింటూ ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి. సో అప్పుడే మనం కూడా యాక్టివ్గా ఉండగలుగుతాము అండ్ మన ఫేస్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఏదోలే కొంచెం తిన్నాంలే అని చెప్పి నేనైతే ఇంతకుముందు అలాగే చేసేదాన్ని. సో అలా కాకుండా మనం కంటిన్యూగా ఎవ్రీ 1 అవర్కి ఏదో ఒకటి తింటూ ఉండాలి, వాటరు, సమ్ జ్యూస్ ఏదో ఒకటి తింటూ ఉండాలి. సో ఇలా అయితే మేకప్ అయితే నాది జరుగుతూ ఉంది. అండ్ నేనేం చేశాను అని అంటే వెనకాల కొప్పులాగా పెట్టాలి అని చెప్పి వెనక కర్ల్స్ చేయించేసి ఇలా కొప్పులాగా అయితే ట్రై చేయిస్తున్నాను నేను. అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది ఏంటి అనేది జస్ట్ వెయిటింగ్. సో గైస్, ఇదిగోండి ఇలా అయితే నేను రెడీ అయిపోయాను. ఎలా ఉంది లుక్? ఆల్మోస్ట్ అయితే ట్రై చేశాను. సో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. సో ఇంకైతే షూట్కే వెళ్ళిపోదాం. సో గాయస్, ఇప్పుడైతే నెక్స్ట్ శారీని అయితే స్టైల్ చేయడానికి అయితే రెడీ అయిపోతున్నాను.
ఎందుకంటే మార్నింగ్ ఆ శారీ గెటప్ అంతా కూడా వేరు ఉంటుంది కదా, దాని మేకప్ వేరు, దాని హెయిర్ స్టైల్ వేరు, ఇవన్నీ కూడా. సో దట్ మళ్ళీ వచ్చేసి ఆ శారీకి తగినట్లుగా మళ్ళీ రెడీ అవుతున్నాను. హెయిర్ స్టైల్ వచ్చేసి దీనికి హెయిర్ స్టైల్ వచ్చేసి కొద్దిగా లాంగ్ హెయిర్ అండ్ కర్ల్స్ కర్ల్స్ కానీ ఏదైనా ఇట్లా కింద కర్ల్ లాగా వచ్చేస్తుంది. కాబట్టి నేను ఇలా అయితే ఎక్స్టెన్షన్ పెట్టించేసుకుంటున్నాను. సో దట్ వర్క్ ఈజీ అవుతుంది. అయితే నేను నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే కంటిన్యూగా వాళ్ళకి తెలుస్తుంది. లాస్ట్ టైం నేను ఈ ఎక్స్టెన్షన్ అయితే నేను గౌతమ్ షాప్లో అయితే తీసుకున్నాను కదా. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఈజీగా రెడీ అయిపోవచ్చు. సో ఈ శారీ కోసం అని చెప్పి నేను గోల్డ్ కలర్ది ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. అంటే స్టోన్స్ కూడా వచ్చినాయి. దీనిలో వచ్చిన లేస్ వచ్చేసి లైట్ గోల్డిష్ ఉంటుంది అండ్ సిల్వర్ కూడా ఉంటుంది. సో ఇలా ఇది శారీ అయితే మొత్తం ఆఫ్టర్ మేకింగ్ ఇలా అయితే శారీ వచ్చేసింది. ఎలా ఉంది? సో ఇంకైతే షూట్కి వెళ్ళిపోదాం పదండి. సో గాయస్ చూసారు కదా ఈరోజంతా కూడా ఎలా మేకప్ అయ్యాను, ఎలా హెయిర్ స్టైల్ చేసుకున్నాను ఏంటి అనేది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో అది గాయస్ ఈరోజు అయితే ఇంకా ప్యాకప్ అయితే అయిపోయింది. సో నా పిక్స్ నచ్చినట్లయితే మీకు ఈ కెమెరామెన్ మొబైల్ నెంబరు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు మేకప్ డీటెయిల్స్ అండ్ హెయిర్ స్టైల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, నెంబర్స్తో సహా ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మీరు పింగ్ చేయొచ్చు. సో మంచి బడ్జెట్లోనే బాగా చేస్తారు. వీళ్ళంతా మాకు సీరియల్స్ అవన్నీ చేసేవాళ్ళు కాబట్టి మేకప్ అంతా కూడా చాలా బాగుంటుంది. నాకంటే ఐడియా ఉంటుంది, బట్ బిజీ షూట్స్ ఉన్న రోజు నేను చేసుకోవడం అనేది ఫాస్ట్గా అందుకోలేను కదా అని చెప్పి నేనైతే ఇలా మేకప్ అవన్నీ నేను చేయించుకోవడం జరిగింది. సో అది గాయస్, మీ అందరికీ నచ్చిందా? సో నచ్చితే మంచి లైక్ చేయండి, కమెంట్ చేయండి ఎలా చేశాను ఏంటి అనేది. శారీ అవన్నీ మీకు నచ్చినాయా? అయిపోయింది షూట్ చూశారు కదా. ఇంకా నేను ఆ మేకప్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మేకప్ రిమూవ్ చేసుకోకపోతే ఇంక తర్వాత ఇంకా స్కిన్ దేనికి పనికిరాదు. ఆఫ్టర్ 30 అనేది మనం ఎంత మెయింటైన్ చేస్తే అంత స్కిన్ అనేది బాగుంటుంది. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, నా స్కిన్ కేర్ వీడియో అయితే చేస్తాను అని చెప్పి. ఇంకా చెయ్యాలి, నెక్స్ట్ చేస్తాను. మేకప్ వేసుకునే ముందు కూడా నేను స్కిన్ కేర్ అవన్నీ కూడా ఫాలో చేసి మరి నేను మేకప్ అయితే చేసుకుంటాను. యంగేజ్లో ఉన్నప్పుడు మన స్కిన్ ఎలా అయినా కూడా ఓకే, బట్ ఆఫ్టర్ 30s మాత్రం వీ హ్యావ్ టు మెయింటైన్ స్కిన్. సో గైస్ అది స్కిన్ కేర్ వీడియో నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఎలా నేను మెయింటైన్ చేస్తాను అనేది మీకు చెప్తాను. ఇలా అయితే నేను మేకప్ అయితే రిమూవ్ చేసేసుకున్నాను, ఫుల్ టైర్డ్. సో గైస్ ఇది ఈరోజు వ్లాగ్ అయితే ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక మంచి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇకపోతే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ ఏదైనా మీ దాకా అందుతుంది. ఓకేనా? అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్, బాయ్.